హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ఇద్దరు విదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్లో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఇద్దరు విదేశీ డ్రగ్ పెడ్డర్లను పట్టుకున్నారు. నిందితుల నుంచి 150 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన డ్రగ్ విలువ 25 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు యుమెన్ దేశానికి చెందిన అకర్ అబ్లహర్తో పాటు నిందితుడు పాలిస్తీనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వీరిద్దరిపై గతంలో చాలా కేసులు నమోదయ్యాయని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో NDPS చట్టం, విదేశీల చట్టం, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు డీసీపీ శ్రీనివాస్. పోలీస్ జాయింట్ ఆపరేషన్ ఇది. దీంట్లో ఇద్దరు ఫారెన్ నేషనల్స్ అబ్దు అండ్ ఈజ్ నేటివ్ ఆఫ్ యమన్ కంట్రీ అండ్ ద సెకండ్ పర్సన్ ఈజ్ హసన్. He is a citizen of Gaza, Palestine. వీళ్ళిద్దరు కూడా భారతదేశానికి స్టడీ వీసా పై రావడం, అదేవిధంగా వీళ్ళు ఇక్కడే ఉండిపోయి డ్రగ్స్కి అలవాటు పడి దాని తర్వాత డ్రగ్స్ పెడ్లర్స్గా వీళ్ళు మారి వీళ్ళు హైదరాబాద్కి ఈ 150 గ్రామ్స్ ఆఫ్ MDMA డ్రగ్ని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో వీళ్ళు సబ్ ఏజెంట్స్ని పెట్టుకోవాలనే ఒక ట్రై చేస్తూ ఉంటే న్యూ టీమ్ అండ్ మా లోకల్ పోలీస్ కలిసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే వీళ్ళు పూర్వం కూడా చాలా కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు.